ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఎత్తివేయటం వల్ల పప్పులు, బియ్యము, ఉప్పులు, పండ్లు, కూరగాయలు, సమస్త వస్తువుల ధరలు పెరిగిపోయాయి. మరోపక్క ఉపాధి లేదు. ఏం తినాలి, ఎట్లా బతకాలి అని ప్రశ్నించాలి ఆడవాళ్ళు, గర్జించాలి ఆడవాళ్ళు అని చెప్పదలుచుకున్నాను. అనేక మంది అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయట్లేరు అని ప్రశ్నించినటువంటి వాళ్ళని నరేంద్ర దాబోడ్కర్ కావచ్చు, పన్సారీ కావచ్చు, పేపర్లో రాసినటువంటి కర్ణాటక జర్నలిస్టు చంపేశారు. గౌరీ లంకేష్ ని, గిరిజన హక్కుల నాయకుడు శాన్ స్వామిని రాజద్రోహం కేసు కింద పెట్టి జైల్లో వేశారు. అనేక మందిని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని రాజద్రోహం కేసులు పెట్టి దాంట్లో వేస్తున్నారు. ఇక మూడోసారి